ఇట్లాంటి మాటల వల్ల వాళ్ళిద్దరి మధ్య వైరం బాగా అంటే పెరిగిపోయింది. నాగేశ్వరరావు గారి పాయింట్ ఆఫ్ నుంచి ఈయన ఈయనదేం లేదండి. అంటే ఈయన చేరదా ఐ మీన్ కలవాలనుకున్నా కూడా కలవడానికి అవకాశం ఎక్కువ కల్పించలేదు ఆయన. అదే. కేవలం ఏదో ఒక సినిమా ఆ సినిమాకి Finance, స్టూడియోకి అది కూడా పెట్టింది ఈ సుప్రియ వల్లే అప్పట్లో. ఓకే. సుప్రియ కాదు, ఈ కుర్రాళ్ళకి ఇది చేశారు వాళ్ళు, ఆ, వీళ్ళకి అప్పచెప్పేశారు స్టూడియో ఆయన. అదే చెప్పాడు ఆయన, నేను ఇప్పుడు స్టూడియోలో చూడలేదు, పిల్లలకి అప్పచెప్పేశాను, ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి ఒకప్పుడు కాదన్నారనుకో నా ఈగో హర్ట్ అవుతుంది, అందుకని దీంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పాడు ఆయన. అదేంటి, నేను ఇంతకాలం నుంచి నేను ఆ స్టూడియో కోసం రాత్రి మగళ్ళు కష్టపడి మెడ్రాస్లో తీయాల్సిన సినిమాలు కూడా ఇక్కడ తీసుకొచ్చి నేను చేశాను కదా, ఆ మాత్రం ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ₹1,50,000 కోసం ఎంతో కొంత కోసం నన్ను నమ్మరా, నేనేమన్నా వెళ్ళిపోయేవాడినే, నేను పారిపోయేవాడిని కాదు కదా అని ఈయన ఫీలింగ్. ఈయన కరెక్టే, ఆయన కరెక్టే. అదే నా గురించి వాళ్ళకి తెలియందా, ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ ఈయన కరెక్ట్, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన కరెక్ట్. గొప్పకుని ఏదన్నా మీరు తెలియదు మీరు ఊరుకోండి నాన్న అన్న అనుకోండి, వాళ్ళు పిల్లలు హర్ట్ అవుతాడుగా ఈయన, మళ్ళీ ఆయనకి ఇది పోతుందిగా, ఆయనకి పోతుందిగా ఆయన గౌరవం. అందుకే ఈ చిన్న ఇది ఇప్పుడు ప్రేమనగర్ సినిమా చూశారు కదా మీరు, అవును. ఎందుకు చేసేవి ఈ పని, అదొక్కటే టర్నింగ్ పాయింట్ సినిమాకి, అంతే. అది లేకపోతే కథ లేదుగా, అంతేగా, దాంతో అయిపోయింది కథ. ఇట్లాంటిదే ఇది ఈ కథ. ఇది ఈ పక్కన ఉండే వ్యక్తులు దాన్ని ఎగదోసి డెఫినెట్గా అందులో సందేహం లేదు, ఎవరైనా సరే. కానీ ఈ విషయం మీతో కానీ ఎవరితో చెప్పుకొని బాధపడుతూ ఉండేవాళ్ళ గురువు? లేదు, అలా ఎప్పుడు ఆ లీకేజ్ ఇచ్చేవాళ్ళు కాదు. అది అలా బయట డిస్కస్ చేస్తేనండి చీప్ అయిపోతాడండి. అంటే డిస్కస్ చేయడం కాదు, ఆయన తప్పు మోపడం కాదు, ఆసరా గారి నుంచి దూరం అయిపోయానే, నేను అంత క్లోజ్గా ఉండేవాళ్ళం, అలాంటిది కాదండి. కలిస్తే బాగుంటుంది. ఆయన నా అభిమానాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఆయన పరోక్షంగా కూడా నాగేశ్వరరావు గారు ఏమన్నారు అని అంటూ ఉండేవాడు. ఆయన చనిపోయినప్పుడు, ఆసరా గారు చనిపోయినప్పుడు వెళ్ళారు. అదే అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళారుగా, విజువల్గా కూడా ఉంది కదా. అవును అవును. నాగార్జున కూడా వెళ్ళి పలకరించాడు. అదే ఎలా ఊరుకుంటారండి, అది సంస్కారం కాదు కదా. ఇంకా ఆయన రాలా పద్మగారు పోయినప్పుడు, నాగేశ్వరరావు గారు రాలేదు, నాగేశ్వరరావు రాలా, అంటే వాళ్ళు వచ్చారు, పిల్లలు వచ్చారు, ఆయన భీష్మించి కూర్చున్నారు అంతే, పిల్లలు వచ్చారు. అంటే ఆయన అనుమతి లేకుండా ఎలా వస్తారులేండి, ఆయన వెళ్ళమండి అంటే నేను వెళ్ళడానికి మెహం చల్లదు కదండి వాళ్ళకి. ఇప్పుడు అంత బతికిన తర్వాత వాళ్ళకి, కానీ అలాంటి నా ఉద్దేశం ఈ సున్నితమైన అభిప్రాయమే. ఎంచేతంటే మనుషులు నాగేశ్వరరావు దిగిపోయాడు, ఇన్ని సంవత్సరాల ఇదుండి, ఇంత ఇదుండి నాగేశ్వరరావు దాసనారాయణరావుకి దిగిపోయాడు అని అనుకుంటారేమో ఆయన. అది మిగతా విషయాలు ఓకే, ఈయన అనుకోవడానికి అవకాశం లేదు. పద్మ గారు కూడా నాగేశ్వరరావు గారికి చాలా సన్నిహితమైన వ్యక్తే కదా, చాలా ఒక చెల్లెల్లాను ఇంకోలాను ఉండే వ్యక్తే కదా. ఆమె పోయినప్పుడు కూడా రాకుండా ఉండటం అనేది దానికి ఫీల్ అయ్యారు గురుగారు ఫీల్ అయ్యారు. అదే తర్వాత ఆయన చాలాసార్లు ఆయన కూడా చెప్పుకున్నారు, ఆయనకి ఇంకొకటి ఏంటంటే బాగా లోటు, తన తర్వాత తనకు తగ్గ వారసుడు సినిమా రాలేకపోయారే అని చెప్పి అది ఎప్పుడు పిల్లల గురించి ఎప్పుడు చెప్పాడు కానీ స్టేజ్ మీద చెప్పాడుగా. అదే నేను తండ్రిగా ఫెయిల్, దర్శకుడిగా సూపర్ హిట్, తండ్రిగా ఫెయిల్ అని ఆయనే చెప్పాడు. అదే ఇది ఓపెన్ సీక్రెట్. ఇప్పటికి ఎలా ఉన్నారు వాళ్ళ పిల్లలు, ఎలా ఉన్నారండి ఇప్పుడు? అస్సలు మీరు మాట్లాడద్దు, ఎవరైనా ఈ పిల్లల గురించి తృప్తి పడేంత ఇది, ఆయన స్వర్గలోకంలో కూడా తృప్తి పడేంత ఇదిలో వాళ్ళు లేరు, ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటేనండి వాళ్ళకు వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటేనండి ఇప్పుడు తండ్రి గౌరవాన్ని నిలబెట్టేది ఎవరు, పిల్లలే కదండి. అంత ఆలోచించేంత శక్తి వాళ్ళకి కలిగించలేదు భగవంతుడు, మరి ఎందుకో తెలియదు. అప్పుడు గొడవలు అవటం తెలిసిందే కదా. పబ్లిక్ తెలిసినవి ఇవన్నీ ఏం చేద్దంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. అవును. దాసరి గారు అలా చనిపోయినప్పుడు కూడా అది కూడా మనకు తెలుసు, ఆయన లైపోసెక్షన్ చేయించుకున్నారు, దాని ఎఫెక్ట్ వల్లే ఇదయ్యారు కదా. లేకపోతే అదే దాని గురించి ఏం చెప్తారు? అసలు
చాలా పొరపాటు అండి ఆయన చేసింది. ఎందుకంటే అంటే మీరు పుస్తకంలో కూడా దాని గురించి రాసుకున్నారు. రాశాం మొత్తం డీటెయిల్గా రాశాను. ఆయన చేయించుకోవాలనుకున్నప్పుడు అందరం చెప్పి, ఏమంటే మీకు ఇంత పర్సనాలిటీ ఉండాలి, మీరు ఇప్పుడేం యాక్టివ్గా పనిచేయాలా ఏంటి, ఊరికే ఏమన్నా ఈ డ్యాన్సులు చేయాలా, ఇది చేయాలా, ఇలాగే ఈ పర్సనాలిటీతోనే మీరు ఇంతకాలం చేశారు కదా సినిమాల్లో. మీరు ఎక్కడికి వెళ్ళి, సినిమాలే కాదు ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఆయన అలా వస్తుంటే లైన్ లాగా ఒక గైటీ ఉంది కదా, సింహంలాగా మీరు మిమ్మల్ని ట్రీట్ చేస్తారు కదా అందరూ, మిమ్మల్ని ఎవరు మీ పర్సనాలిటీ గురించి ఎవరినప్పుడు ఎవరన్నా విమర్శిస్తున్నారు అందరూ చెప్పాం. అప్పుడు ఏదో సినిమా కోసం యాక్ట్ చేయడం కోసమే చేయించుకున్నారని కాదు, సినిమా కోసం కాదు, ఇంకా సినిమాలు చేయాలని, ఇంకా యాక్టివ్గా ఉండాలని ఆయన. ఓకే. అంటే ఒకటి తిండి కూడా తినేవాడు కదండి ఆయన. ఎక్కువ ముందు తిన్నారు కానండి, బిగినింగ్ డేస్లో ఏజ్లో పడి ఒక 60 దాటిన తర్వాత ఆయన తిండి కూడా తగ్గించేశాడు. ఆయన తిండి కూడా తగ్గించేశాడు. అందరికీ పెడతారు తప్ప రోజు 10 మంది భోజనాలు టేబుల్ మీద ఉండాలి, ఆయన కూడా ఉండి తినాలి. ఇప్పుడు మీరు వచ్చారనుకోండి, యజ్ఞమూర్తిరా భోంచే అంటారు ఆయన. అట్లాగా అది కూడా కాదు, ఆయనకి ఎందుకు స్ట్రాంగ్గా పడిపోయింది, ఏదో వెయిట్గా ఉన్నాను ఇదిగా ఉన్నాను అని స్ట్రాంగ్ ఫీలింగ్ పడిపోయింది బాగా ఇక్కడ ఇది పెరగటం, ఇది ఏదో అనీజినెస్ ఫీల్ అయ్యాడు. అంటే మనకు తెలియని ఉంటాయి కదా, అది పర్సనల్ అనీజినెస్ ఏదో ఫీల్ అయ్యాడు. ఆ టైంలో మీరు వెళ్ళేవాళ్ళ ఆయన దగ్గరికి? వెళ్ళాం. అనీజినెస్ ఫీల్ అయ్యారు. ఫీల్ అయితే అందుకనే నేను నంది అవార్డు కమిటీలో ఉన్నప్పుడు ఆయన సీరియల్స్కి కానీ దీనికి కానీ 9 అవార్డులు ఎంతో ఇచ్చాం. ఏది పరిశ్రమ పరమేశ్వర్కి నందితో ఇదే అవార్డులు అని చెప్పి ఇచ్చాను నేను. మేమందరం కలిసి అప్పుడు నంది అవార్డులో ఉన్నాను నేను. ఓకే. అది అలాగా ఆయన సడన్గా వెళ్ళిపోతారండి. ఆయన విన్నట్టే ఉంటారు, వద్దండి అంటే ఓకే మానేద్దాం అనుకుంటారు. సడన్గా చూస్తే హాస్పిటల్లో ఉంటారు ఆయన. హాస్పిటల్లో ఉండు తర్వాత బెలూన్లు వేయించుకోవడం తప్పండి. ఆ బెలూను అన్నవాహిక దగ్గర బెలూన్ వేస్తారు. ఆ బెలూన్ వేస్తే ఏంటంటే తిండి తక్కువ తింటారు. ఓకే. తిండిని తినకుండా అబ్జెక్ట్ చేస్తుంది అది. సో దానివల్ల 6 monthsకి ఒకసారి మార్చాలి బెలూన్లో. 6 monthsకి ఒకసారి బెలూన్ మార్చాలి. ఓకే. ఫస్ట్ బెలూన్ వేశారు, 6 నెలలకు మార్చాలనుకున్నప్పుడు చీఫ్ డాక్టర్ లేడు. ఎవరైతే చేశారో అది ఆయన లేడు, ఫారెన్ వెళ్ళాడు. వచ్చేవరకు ఆగండి అన్నారు. ఈయన ఆగరగా, లేదు అక్కడ వేరే డాక్టర్లు ఉన్నారు కదా వాళ్ళతో చేయించేసేయండి, బెలూన్ వేయటమే కదా ఒకసారి వేసిందే కదా అని అన్నారు. వేశారు వాళ్ళు. సరే వేసిన తర్వాత సార్ స్కాన్ చేసి చూద్దాం సార్ ఎలా అమిరిందో అన్నారు. ఎక్కర్లేదు నాకు తెలుస్తుంది, ఆయన చెప్తాడు, అలాగే చెప్తాడు ఆయన, నాకు తెలుస్తుంది, ఏం పర్వాలేదు, అంతా బాగుంది, అంతా సెట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలని ఆత్రత. మీరు హాస్పిటల్కి వెళ్ళారు? అప్పుడు 2 సార్లు వెళ్ళాం, కానీ ఎక్కువగా నేను వెళ్ళలేదు. ఏంటంటే అప్పుడు నేను నంది అవార్డులో ఉన్నాను. ఆ బిజీలో ఉన్నారు? ఆ బిజీలో ఉన్నాను. మొత్తానికి ఆయన ఆ పీరియడ్ అయితే మీరు వెళ్ళారు? వెళ్ళాను, కలుసుకున్నాను. ఇవన్నీ వైర్లతో ఉంటే చేసాం. నేను నంది అవార్డు ఇచ్చింది కూడా ఆ టైంలోనే, ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళాను నేను. ఎక్కువగా ఉంది రేలగణేశ్వరరావును వీళ్ళు. సో అలా ఆయనకి రెండోసారి అది అసలు వేసిన తర్వాత ఇప్పుడు అన్నం ఈ బ్యాగ్ ఒకటి పెట్టి అన్నం ఇది మన ఎక్కడి నుంచి ఇంటికి పంపించారు బర్త్డే కోసం. మే 4 ఇంటికి పంపించారు, నర్సుని వాళ్ళని ఇచ్చి పంపించారు. అప్పటికే సగం అయిపోయాడు ఆయన, మీరు చూసుంటారు ప్రెస్ మీట్లో. వస్తానని అనేది. ఇప్పుడు ఏంటంటే అన్నం తినడానికి లేదు, ఇప్పుడు నోటితో తింటారు ఇప్పుడు. అంటే పేరెంటియల్ ఈ ఫుడ్ ఇదని చెప్పి అంటుంటుంది. అంటే నోటితో ట్యూబ్ ద్వారా లోపల లిక్విడ్ వెళ్తుంది అంతే తప్ప అన్నం తినడానికి లేదు. అది అయిన తర్వాత ఆయనకేమో అన్నం తినాలని ఉంటుంది. అందరికి భోజనాలు ఎదురుగుండా భోజనాలు పెడతారు. మరి ఆయన కొంచెం తిండి ప్రియుడే గురువుగారు ఇష్టంగా తింటారు ఏదైనా సరే. అలాంటప్పుడు వెళ్ళారు.
వెళ్ళిన తర్వాత సరే వెళ్ళి చూసేటప్పటికి ఓపెన్ చేసేటప్పటికి షాక్ వీళ్ళు డాక్టర్లు. బెలూను బ్లాస్ట్ అయింది, చిల్లు పడింది. అవునా? ఓకే. చిల్లు పడి ఇన్ఫెక్షన్ అయిపోయింది. మ్మ్. అప్పటికే ఈ షుగర్ కదా, ఈ కిడ్నీలు పాడైపోయినాయి. ఏం తెలియలే, తెలియకుండానే అలా గడిపేశారు అంత టైం అంతా. ఇక్కడికి వచ్చి 4 రోజులు గ్యాప్ వచ్చేసింది కదా, ఓకే. వచ్చేసి తెలియకుండా గడిపేసి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఏదో కట్ చేశారో వాళ్ళు చేశారు. ఆ, మొత్తం అన్నవాహిని కట్ చేశారు, బాగు చేసింది అనుకుంటే ఇంకో పార్ట్ పోయింది. మ్మ్. అంటే ఇన్ఫెక్షన్ అనేది ఒక చోట పాకిపోయింది, మొత్తం బాడీ అంతా పాకిపోయింది. బాడీ పాకిపోయేటప్పటికి ఇక అక్కడి నుంచి సడన్ హార్ట్ అటాక్ వచ్చింది. ఈ కోసిన తర్వాత అది ఉంచేశారు అలాగ. కోసిన తర్వాత అది ఒకరోజు అలా ఉండేటప్పటికి ఈ పొట్ట అతుకులు రాలా, దగ్గరికి చేరలా. అంటే బిగుసుకుపోయింది బాగా. అంటే అప్పుడు నేను రాశాను, ఒక పుస్తకంలో కూడా రాశాను, నేను రీసెర్చ్కి వాడుకుంటున్నారు ఆయన బాడీని అన్నట్టు అనిపించింది. ఒక ల్యాబొరేటరీ కింద రీసెర్చ్ బాడీ తీసుకెళ్తారు చూసారా, అలా వాడుకుంటున్నారు అనిపించింది. మొత్తం ఓపెన్ చేసి అలా ఉంది. ఆ తర్వాత ఇక వెంటిలేటర్ పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు, ఏమి ప్రయోజనం లేదు. అయిపోయేటప్పటికి అక్కడి నుంచి వాళ్ళు డిక్లేర్ చేస్తామని ఫ్యామిలీ మెంబర్స్ని అడిగారు. అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు చేయమనేటప్పటికి అక్కడి నుంచి ఇది కుట్టడానికి రాదే, బయటికి పంపించాలి బాడీని. అట్లా ఓపెన్గానే ఉంది అప్పుడు ఏం చేశారంటే చాలా టైం తీసుకున్నారు. అప్పుడు అలా పుట్టేసి ఒక చొక్కా వేసేసి కొంచెం బాగా దగ్గరగా బలవంతంగా చేసి దూరం నుంచి కుట్లేసి పైన చొక్కా వేసి పంపించేశారు. మధ్య గ్యాప్ అయితే ఉంది, పైన చొక్కా వేసేసారు. ఇంతకంటే దారుణమైన చావు ఎవరికి వస్తుందా? అంచేత గురువు గారిని ఆ స్థితిలో చూడటం అనేదంతా ఇది అంటే కోరి తెచ్చుకున్న ఆయన ఎవరు వెళ్ళమన్నారు. అందుకని ఏదో ఎందుకో తాపత్రయపడ్డారు, తగ్గాలి మనిషి, మనం తగ్గాలి అనేది ఎందుకో ఇంకా పని చేయాలి. అది తగ్గితే బరువు తగ్గితే వర్కహాలిక్. అవును. అందులో గ్రహించాల్సింది ఏంటంటే మనం ఇంకా పని చేయాలి. నేను చివరిదాకా పని చేయాలి. ఆయన అంతే కదా, లాస్ట్ ఎర్ర బస్సు వరకు పని చేస్తూనే పోయాడు కదా. అవును. అంచేత ఆ థింకింగ్ అనేది ఎవరికైనా ఉంటుందా ఇవాళ? అంత సంపాదించిన తర్వాత హ్యాపీగా కూర్చోవచ్చు కదా. అవును. పైగా ఇండస్ట్రీలో ఎవరికే కష్టం వచ్చి అది ఆయనకే అది కష్టం. అంచేత అందరూ వాడుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా పెర్ఫెక్ట్. ఆయన పోయిన రోజున తప్ప ఆ తర్వాత ఎవ్వడూ పట్టించుకోలే, ఊరికే కబుర్లు చెప్తారు. అదే రాశాను నేను. అంటే ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కానీ ఎవడు ఫైనల్ రైట్స్కే రాలేదు చాలామంది. ఉన్నప్పుడు మాత్రం ఉపన్యాసాలు చెప్తారు. కానీ ఏమైనా ఒక ఇండస్ట్రీ మొత్తానికి పెద్ద దిక్కు అనేది కాదండి, ఒక వెలుగు ఒకటి. ఎవరైనా ఇప్పుడు అంబానీ ఉన్నాడంటే ఒక ఆయిల్ సామ్రాజ్యమో లేకపోతే ఇంకోటో వ్యాపార సామ్రాజ్యంలో ఆయన ఒకటి. ఏమండి, తర్వాత ఇక ఓబ్రాయ్ ఉన్నాడంటే హోటల్స్ లేకపోతే ఇది అనుకుంటాం. ఈయన ఒకటి కాదు, ఎక్కడ బాగా డౌన్ ట్రాడని ఈయన. అక్కడి నుంచి వచ్చి మేధావితనం కేంద్ర మంత్రి దాకా ఎదిగాడంటే ఎన్ని ఒకటా రెండా? ఎలక్షన్స్తో నిమిత్తం లేకుండా న్యాయ నిర్ణేత పరిశ్రమలో. అవును. ఇవన్నీ ఎవరికి వస్తాయి? ఇంత ఇది ఎవరికైనా వస్తుందా? పోనీ మేధావులు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో, ఎవరికైనా వచ్చిందా ఇది? ఆయన ఎలా సాల్వ్ చేస్తారో, పరిశ్రమని ఎలా స్ట్రైకులు వచ్చినప్పుడు కానీ, వాళ్ళతో మాట్లాడినప్పుడు, కార్మికులతో మాట్లాడినప్పుడు కానీ, కార్మికుల సమస్యలు వచ్చినప్పుడు కానీ డీల్ చేయటంలో. ఎందుకంటే సింగరేణి క్యాలరీస్లో వాళ్ళు జీతాలు పెంచమన్నారు. పెంచుతాం, మీరు మాకు ఇచ్చే గ్యారంటీ ఏంటని అడిగాడు ఈయన మినిస్టర్గా. ప్రొడక్షన్ ఎక్కువ చేస్తారా? అది అగ్రిమెంట్ చేశాడు ఈయన మినిస్టర్గా ఉండగా.
ఓకే. పని పని మీరు పని చేస్తారు. పని చేయండి, మేము పెంచుతాం జీతాలు పెంచుతాం. అదొక పెద్ద ఇది. అంచేతంటే ఈయన మీద ఎలిగేషన్ వచ్చింది కాబట్టి అప్పుడు ఇవన్నీ పైకి రాలేదు, బయటికి రాలేదు కానివ్వండి. కానీ నిజానికి ఆయన ఏం చేశాడు ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా రాలేదు కానివ్వండి. అంచేత ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. అదే నా పుస్తకం. ఓకే. ఆయన ఏ ఏ స్థితిని, ఏ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేశాడు, ఎలా డీల్ చేశాడు ఆయన. అంచేత ఎక్కడ ఆవేశంగా ఉన్నాడు, ఎక్కడ ఓర్పుగా ఉన్నాడు ఆయన, ఎక్కడ తగ్గాడు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గుతాడో డైలాగు. అలాగా ఎక్కడ నగ్గాలో అక్కడ నెగ్గాడు. అన్ని నేర్చుకోవాలండి ఆయన దగ్గర నుంచి. ఆ పుస్తకం పేరు చెప్పండి సార్. దర్శక కేసరి దాసరి, ట్యాగ్ లైన్ ఆఫ్ టాలీవుడ్ తెస్తాను. గురువుగారి జీవితం, ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ఉడిదుడుకులను ఎదుర్కొన్నారు, ఆయన ఎదిరించి ఎన్నో సమస్యలను ఎదిరించి ఆయన ఎలా స్థితప్రజ్ఞుడు అయ్యారు అని చెప్పాలనే ఉద్దేశంతో దర్శక కేసరి దాసరి లైన్ ఆఫ్ టాలీవుడ్ అనే మకుటం పెట్టి నేను పుస్తకం రచించాను. అదే ఈ పుస్తకం. బాగుంది సార్. దర్శక కేసరి దాసరి లైన్ ఆఫ్ టాలీవుడ్. ఈ పుస్తకం చదివితే ఇది అందరి జీవితాలు, ఆయన జీవితం ఒక్కటే కాదు, ఆయన జీవితం ఒక్కటే కాదు, ఈ ప్రతివాడి సమస్య, ప్రతివాడి జీవితం, సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, సమస్య వచ్చినప్పుడు మెదడుతో ఎలా ఆలోచించాలి అని దారి చూపెట్టే పుస్తకం అని నా భావన. మీరు చదివితే మీరు ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. రచనకు సార్థకత చేకూరినట్లు. అవును. మీరు ఏ ఉద్దేశంతో చేశారు అది అందరూ చదివితే చాలామంది నేను ఈ పుస్తకం అందరికీ చేర్చాలనే ఉద్దేశంతో రాసి నేనే స్వయంగా ప్రింట్ చేయించాను. కానీ ఎవరు తీసుకుంటారనుకున్నారో వాళ్ళు తీసుకోలేదు. దర్శక శాఖలో చాలామంది దీనికోసం ఔత్సాహిక దర్శకులు ఎవరు కూడా వాళ్ళ కోసమే నేను రాశాను. వాళ్ళు ఎవరు కూడా రియాక్ట్ కాలేదు. అవునా? అవును. బయట వాళ్ళు చాలా మంది వచ్చారు, గురుగారి మీద భక్తితో గౌరవంతో ఉన్నవాళ్ళు. ఏదో దర్శకుల్లో ఒకళ్ళిద్దరు ముగ్గురు తప్ప. నేను ఒక రోజు కాశీ విశ్వనాథ్ పాపం ఆయన ఒక సినిమా ప్రొజెక్షన్ తర్వాత ఎండ్లో నన్ను పరిచయం చేసి, పుస్తకాన్ని పరిచయం చేసి అందరినీ తీసుకోమని చెప్పాడు. నటుడైన దర్శకుడు, నట దర్శకుడు కాశీ విశ్వనాథ్. కానీ ఒక్కళ్ళిద్దరు తప్ప ఎవ్వరూ రియాక్ట్ కాలేదు. నేను అనుకున్నాను అసలు మొత్తం దర్శక శాఖలో మొత్తం చాలామంది, సగం మంది ఈ పుస్తకం కొంటారు గురువుగారి మీద భక్తితోటి, గురువుగారి గురించి తెలుసుకోవాలి, గురువుగారు ఇలా సమస్యలు ఎదుర్కొన్నారు, మనం అలాగే ఎదుర్కొంటాం, ఇన్స్పిరేషన్ ఉంటుంది అని భావించాను. కానీ నా భావన తప్పని రుజువైంది. వాళ్ళకంటే బయట వాళ్ళే ఎక్కువ తీసుకున్నారు. బయట వాళ్ళ జిల్లాల నుంచి, ఇక్కడి నుంచి ముంబై నుంచి ఒకళ్ళు వచ్చారు, ఒకళ్ళు పుస్తకం కావాలని అడిగారు, చెన్నై నుంచి, బళ్ళారి నుంచి, ఇలాగా అన్ని జిల్లాల నుంచి పుస్తకం అడిగారు నన్ను. జర్నలిస్టులు అడిగారు. ఎన్ని కాపీలు వేశారు సార్? 1000 కాపీలు వేశాను. ఓకే. ఎన్ని కాపీలు దాకా అమ్ముడై ఉంటాయి ఇప్పటికి? ఇంకా లెక్కలు తెలియదు కానీ అయిన తర్వాత మీకైతే మాత్రం నేను అవి ఉన్నా పర్వాలేదు కానీ గురువుగారికి సంబంధించి నిరాశ ఎదురైంది. చాలా నిరాశ. నేను నిరాశ అంటే కొంతమంది నాకు తెలిసిన గురువుగారితో ఉన్న ప్రొడ్యూసర్స్ ఆచంట గోపీనాథ్, తర్వాత ఈ రామ సత్యనారాయణ, వీళ్ళందరూ 10 పుస్తకాలు తీసుకున్నారు. సుమన్ టీవీ వాళ్ళు 10 పుస్తకాలు తీసుకున్నారు. ఉత్సాహపరచడానికి, నన్ను ఇచ్చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి. తర్వాత అంతకంటే మించి కోటేశ్వరరావు అనే ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆయన తెలిసే ఉంటుంది మీకు. ఆయన డీసెంట్ వేషాలు వేస్తూ ఉంటారు. ఆయన 10 పుస్తకాలు తీసుకుని డైరెక్షన్ డిపార్ట్మెంట్కి పంచిపెట్టారట. ఓకే. అది గ్రేట్ థింగ్. ఆ అభిమానంతో, గురువుగారి అభిమానంతో. సో ఇలాంటి బయట వ్యక్తులు, సంబంధం లేని వ్యక్తులు వచ్చారు తప్ప దర్శక శాఖలో ఉన్నవాళ్ళు అంత రియాక్ట్ కాలేదు. అదే మీరు ఎవరైతే వస్తారని ఊహించి నేను ఇచ్చేయించాను, ఇంత శ్రమ పడ్డాను, అది నెరవేరలేదు. నో డౌట్. ఓకే సార్. అది దీనికి సంబంధించి దాసరి నారాయణరావు గారికి సంబంధించి పుస్తకానికి మీరు పుస్తకానికి కావాల్సిన వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు. 9848384469. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.
తర్వాత నాకు ఒక సంబంధించి మీరు ఒకరితో ఒక హీరోతో